హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి నేను ఈ కార్ టూర్ తీద్దామని ఎన్నో రోజుల నుంచి అనుకున్నా. కానీ దీని గురించి మనకు పూర్తిగా తెలియదు, మనం చెప్పలేమని చెప్పేసి. ఎందుకంటే కార్ విషయం పొరపాటున నేను మంచిగా ఉంది తీసుకోవచ్చు, లేదంటే బాగాలేదు అనే విషయం ఏది కూడా నేను తెలియకుండా చెప్తే చాలామంది లాస్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటారు. సో అందుకని చెప్పేసి దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకున్న తర్వాతనే కార్ టూర్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగినుండే. సో దీనికి మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినాం. ఆల్మోస్ట్ రామేశ్వరం, ధనుష్కోడి వరకు, మొత్తం డెడ్ ఎండ్ వరకు అక్కడి వరకు వెళ్ళాం. ఇదే కార్ని తీసుకొని వెళ్ళాం. దాని తర్వాత లోకల్ తిరిగినాం, నాన్ లోకల్ తిరిగినాం. సో సౌత్ మొత్తం తిరిగేసినాం. లాంగ్ డ్రైవ్ అయింది, షార్ట్ డ్రైవ్ అయిపోయింది. సో పూర్తిగా మనకి ఇప్పుడు 10,200 కిలోమీటర్ల వరకు ఇప్పుడైతే మనం తిప్పగలిగినాం. దీని తర్వాత దీని మైలేజ్ ఏమొస్తుంది, దీని కార్ ఎట్లుంది, దీని సర్వీస్ ఎట్లుంది, ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకుందాం. సో నిన్నైతే ఫస్ట్ సర్వీసింగ్ చేయించినాం. 10,000కి ఇవ్వాలి, కానీ 10,200కి ఇచ్చినాం. ఎందుకంటే మనకు కొంచెం లాంగ్ తిప్పినుండే కదా, అందుకని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను తీసుకొని వచ్చేసి మంచిగా కప్పి పెట్టేసినాం. ఎందుకంటే వర్షం పడ్డా కూడా, ఇంకా మీదకి వెళ్ళి మనం పడ్డా కూడా గలీజ్గా అయితే అని చెప్పేసి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం కారు కొన్నప్పుడు కొనడం ఎంత ఇంపార్టెంటో, కొనం అయిపోయింది కాదు, దాని సర్వీసింగ్ అంతే ఇంపార్టెంట్. దాంతోపాటు దాని ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో లైట్ తీసుకున్నాం, మన కారేగా ఉన్నది కదా, తీసుకొచ్చి పడేసినాం, పెట్టేసినాం, దాని తర్వాత మళ్ళీ తీసినప్పుడే తీసుకుంటాం అంటే కాదు. కార్ తీసుకున్నామంటే దాని 80% దాని ప్రొటెక్షన్ మనం చూసుకోవాల్సిందే, దాని సేఫ్టీ మనం చూసుకోవాల్సిందే. సో అసలు మన కార్ కియా క్యారెన్స్. ఈ కియా క్యారెన్స్ ఎట్లుంది, ఏముంది ఒకసారి డ్రైవ్ చేస్తూ మీకు మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే లెట్స్ గో. బటన్ వచ్చేసి అన్లాక్, ఇది వచ్చేసి లాక్, ఇది అన్లాక్, ఇది వచ్చేసి డిక్కీ హోల్డ్. సో ఇది ఇప్పుడు మనం అన్లాక్ చేసేసినాం. అన్లాక్ చేయగానే అన్నీ ఓపెన్ అయిపోయినాయి. చలో లెట్స్ కమ్. లోపలైతే చాలా నీట్గా పెట్టినాం, ఎందుకంటే నిన్నే సర్వీసింగ్ అయిపోయింది కాబట్టి. ఇది పుష్ బటన్ కాదు, టాప్ ఎండ్కి అయితే పుష్ బటన్ వస్తున్నాయి. మన సెకండ్ వేరియంట్. దీనికి ఉండే అడ్వాంటేజ్లలో ఒకటి ఏంటంటే, ఇంత లాంగ్ పోయినా కూడా మనకి ఇంత కూడా అసలు స్ట్రెయిన్ అనిపించదు, ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అనిపించదు. ఇక చిల్డ్ అంటే ఏసీ అయితే ఫుల్ చిల్డ్ ఉంటుంది, మస్తు ఉంటుంది. బండి మాత్రం లుకింగ్ జబర్దస్త్ ఉంటుంది. ఇక ఇట్లా కనిపిస్తుంది దూరంకి వెళ్ళి పోతుంటే. బ్లాక్ కలర్ కదా, ఇంకా సూపర్ ఉంటుంది. ఒక సైడ్కి వెళ్ళి చూస్తుంటే మాత్రం. విలేజ్లో కాబట్టి రోడ్లు అంత బాగుండవు. దీంట్లో ఏసీ అయితే చాలా చిల్డ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక ఫస్ట్లో పెడితేనే చాలా చలి పెడితేస్తుంది, అంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సౌండ్ వినిపిస్తుంది కదా, అది వచ్చేసి సీట్ బెల్ట్ అలర్ట్. ఇక్కడ మనకి సెన్సార్ ఉంటుంది, ముంగట 2 సీట్స్కి కవర్ చేస్తుంది. ఇక్కడ ఎవరు పెట్టుకోకుండా కూడా మనకి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అది 3 కిలోమీటర్స్కి ఒకసారి వస్తూనే ఉంటుంది, రిమైండ్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే తప్పకుండా. సో పెట్టేసుకుందాం సీట్ బెల్ట్. పెట్రోల్ బండి కాబట్టి స్మూత్ చాలా బాగుంటుంది. ఇంకా మనకు ట్రాఫిక్లో అయితే అసలు సౌండ్ వినిపించేది. సస్పెన్షన్ చూసారా ఎంత బాగుందో సస్పెన్షన్. టైర్లు హైట్ ఉంటాయి కాబట్టి కింద ఏం తగలకుండా ఉంటుంది. అమ్మో, బర్రె బెదుగుతుంది అక్కడ. రైట్, క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు చాలా బాగుంటుంది. ఈ సౌండ్ ఇట్లా రావద్దంటే తీసేసినామంటే సౌండ్ రాదు. సో దీనికి ఏంటంటే, ఆల్మోస్ట్ అన్నీ కూడా సెన్సార్ కాబట్టి మనకు డోర్ పడకున్నా, ఇంకోటి సీట్ బెల్ట్ పెట్టకోకున్నా ఇవన్నీ మనకు ఒక సౌండ్ అలర్ట్ వస్తూ ఉంటుంది. అవన్నీ మనకు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకోటి, వెనకాల డిక్కి పడకున్నా కూడా మనకు ఇక్కడ చూపించేస్తుంది మనకి. ఇప్పుడు ఏ డోర్ ఓపెన్ ఉంది, రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఓపెన్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మనకు. టోటల్గా 10,253 కిలోమీటర్స్ ఇప్పటివరకు మనం డ్రైవ్ చేసినాం. సో ముందుగా మనం ఇంటీరియర్ మాట్లాడుకుందాం. ఇంటీరియర్కి వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి ఇది ఓపెన్ చేయగానే డైరెక్ట్ సిస్టమ్ చెక్ వస్తుంది. డోర్ వేయలే కాబట్టి సౌండ్ వస్తూ ఉంది. ఇంకా రేంజ్ మనకు 121. ఇక ఇది 1000 RPM. ఎంత వస్తే అంత డీజిల్ ఈడు వరకు వచ్చేస్తుంది. కాకపోతే దీంట్లో ఒకటి మనకి ఏంటంటే, కలర్ మార్చుకోవడానికి ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మనం మార్చుకోవచ్చు. దాంతోపాటు ఇది వచ్చేసి తెలుసు కదా, వైఫర్. ఇవి వచ్చేసి లైట్స్. ఈ లైట్స్ వచ్చేసి మనకు ఎలర్జీని వచ్చినాయి. యాక్చువల్లీ ఈ కార్కి వచ్చేసి ఎలర్జీని వచ్చినాయి మనకు. మనం ఏం చేసినామంటే, ఎలర్జీని తీసేసి ఎల్ఈడి బల్బ్స్ వేసినాం. ఆ ఎల్ఈడికి వచ్చేసి మనకు 7,200 ఏమో అయింది. అది మనం అక్కడే వేసేసుకున్నాం. సో దాంతోపాటు మన కార్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ డోర్ వైడర్స్, ఇంకా కియా క్యారెన్స్ అని కనిపించేది, ఇంకా కొన్ని మనం ఒక 38,000 వరకు మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసుకున్నాం. సో ముందుగా మనకు డ్రైవింగ్ సీట్కి వచ్చేస్తే ఇది కంఫర్టబుల్, ఇది అడ్జస్టబుల్. ఇది చూడవచ్చు హైట్ మనకు మ్యాక్సిమం హైట్ వస్తుంది. మేము కొంచెం హైట్ చిన్నగా ఉంటాం కాబట్టి మ్యాక్సిమం కిందికి పెట్టుకుంటాం. ఇది చూడండి ఇంత కంఫర్ట్ ఉంటుంది. ఇది చూడండి, నాకు అసలు కాలే అందవు ఇక్కడ వరకు. అంటే మనకు అంత అవసరం లేదు కాబట్టి డౌనింగ్ సేమ్ ఎంత హైట్ లేపుకున్నామో సేమ్ అదే. ఇట్లా అంటే మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతుంది. హైట్ కావాలంటే పైకి,
డౌన్ కావాలంటే కిందకి. ఇది వచ్చేసి సీట్ అడ్జస్టబుల్, వెనకకు ముంగటికి. ఇది ఓకే. దాని తర్వాత ఇది వచ్చేసి లెదర్ సీట్స్ కాబట్టి మేము కొత్తగా సీట్స్ ఏమి ఇవ్వలేదు, ఇవి ఇట్లా ఉన్నామని చెప్పారు, ఇట్లానే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేస్తే ఇది వచ్చేసి స్టార్ట్ బటన్. కొన్నిటికేమో టాప్ ఎండ్కి వచ్చేసి మనకు పుష్ బటన్ వస్తుంది ఇక్కడ. ఇది ఓకే. ఏసీ మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా అంటే చాలా కూల్ అవుతుంది. మనకు ఏసీ పోర్టల్ 1 2 3 4 ఇచ్చిండు. దాంతోపాటు ఇక్కడ మనకు ఇది మన స్మెల్ కోసం అది వస్తుంది కదా, అది పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి కూడా మనకు ఏసీ సన్నగా వస్తుంది, ఒక 7 దొడ్డు మంది ఉంటుంది ఇళ్ళకి వెళ్ళి సన్నగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఏసీ మనకు ఫేస్, దాంతోపాటు ఫేస్ అండ్ లెగ్స్, ఓన్లీ లెగ్స్, దాని తర్వాత ఓన్లీ వైఫర్ గ్లాస్కు. ఇది సేమ్ అన్ని కార్లు ఉన్నట్టుగా ఇది ఇచ్చాడు. ఇది ఏసీ వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 6 పాయింట్స్ ఇచ్చాడు. ఇంత సౌండ్ వస్తుంది చూసిరా, ఇంతగానో మనం ఎప్పుడు పెట్టుకోలేదు కూడా. జస్ట్ 2 పెట్టినా, అసలు 2 కూడా చాలా తక్కువ వాడతాం మనం, ఓన్లీ 1 ఎక్కువ వాడతాం. దాంతోపాటు మనకి ఏసీ బటన్ ఇది వచ్చేసి ఫిల్టర్, ఏసీ వాటర్, ఏసీ ఫిల్టింగ్ అది. ఇది వచ్చేసి మనకి ఏసీ, ఇది కూల్ నుంచి హీటింగ్ వరకు. హీటర్ కూడా మనకు మంచి పనిచేస్తుంది. ఇది బాగానే ఉంది, ఇది కూడా ఓకే. ఇక ఇక్కడ ముందు చూసుకుంటే ఇది పార్కింగ్ లైట్స్, పార్కింగ్ సెన్సార్ అంతా పనిచేస్తుంది. ఇది వచ్చేసి సిస్టమ్. ఈ సిస్టంలో ఏంటంటే ఓన్లీ బ్లూటూత్ మాత్రమే కనెక్షన్ ఉంది. కాకపోతే మనకి ఇది ఎల్ఈడి అంటే టీవీ స్క్రీన్ టైప్ కాదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఒక మన యూట్యూబ్ కనెక్షన్ చేసినప్పుడు ఇదైతే ఏది కనిపించదు, సేమ్ ఇట్లా ఇదైతే బాగానే వచ్చింది. కానీ మనకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. కానీ మనకు ఎప్పుడైతే మనం పాటలు ఫోన్లో పెట్టదాం అనుకుంటామో యూట్యూబ్ అయితే పనిచేయదు, ఓన్లీ డిస్ప్లే మాత్రమే కనిపిస్తుంది. మనకు ప్లే కాదు ఇక్కడ, ఓన్లీ పాటలు మాత్రమే మనకు బయట వినిపిస్తాయి, దీంట్లో అయితే కాదు. కాకపోతే మన ఫీచర్స్ మాత్రం బాగానే ఇచ్చిండు ఇక్కడ. ఈ డివైస్ ఇవన్నీ కూడా, ఇదంతా స్క్రీన్ టచ్ బాగుంది. ఈ స్క్రీన్కి సంబంధించి ఇది అయితే బాగుంది. ఇది చేసే కూడా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది ఓకే. ఇక దీని తర్వాత కొన్ని కార్లకు ఏం చేసిందంటే ఊఫర్ ఇక్కడ ఇచ్చిండు. మనం ఊఫర్ ఇక్కడ కూడా ఫిట్ చేసుకోవచ్చు. సౌండ్ క్లారిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వాయిస్ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం కూడా చేస్తే సౌండ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఏంటంటే మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు, మనం పెద్ద కారు కొన్నప్పుడు బాగా మనం బయటికి వెళ్ళాలని చూస్తాం. సో బయటికి వెళ్ళడానికి మాత్రం ఫుల్ కంఫర్టబుల్. ఏంటంటే ఇంత స్పేస్ ఉంది, ఉరగాలనుకుంటే జస్ట్ ఇట్లా ఉరిదే చాలు, మంచిగా నిద్ర పట్టేస్తుంది. ఇంకోటి, మనం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు మనకు మెయిన్ ఛార్జింగ్ పోర్ట్స్ ఒకటి వచ్చేసి మనకు ఇది ఒక పోర్ట్ ఇచ్చాడు. ఈ పోర్ట్ వచ్చేసి మనకు 12V అంటే 180 వర్డ్స్ ఇది ఛార్జర్, ఫుల్ స్పీడ్గా ఛార్జ్ అయిపోతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో యూఎస్బీ ఇచ్చాడు, రైట్ సైడ్ వచ్చేసేమో సి పోర్టబుల్ ఇచ్చాడు. ఇప్పుడు మ్యాక్సిమం సి నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ సి అనేటివి ఛార్జింగ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. 8 మంది పోయినప్పుడు మనకు మంచిగా ఉంటుంది. ఇక్కడ గేర్ విషయానికి వచ్చేస్తే ఇది పట్టుకొని ఇది ప్రెస్ చేసి రివర్స్కి వేస్తే రివర్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఫస్ట్ సెకండ్ ఆటోమేటిక్ అన్ని, కానీ దీనికి 6th గేర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇది వరకు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఒక కప్ ఇచ్చాడు, అంటే మన కార్డ్స్ పెట్టుకోవడానికి కానీ వ్యాలెట్ పెట్టుకోవడానికి ఇది ఒక కప్. దాని తర్వాత కింద కూడా ప్లేస్ ఇచ్చాడు, కానీ ఈ ప్లేస్లో మనం ఇంతవరకు ఏం యూజ్ చేయలేదు. దాని మీదనే ఒక పర్సు, ఒక కార్డ్స్ ఏమన్నా కార్డ్స్ పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకుంటాం. కాకపోతే ఇది ఏంటంటే ఇంకొంచెం ఇక్కడ వరకు ఇస్తే బాగుండేది, మనకు హ్యాండ్ రెస్ట్గా మంచిగా ఉండేది. కాకపోతే కొంచెం వెనకకి అయిపోయింది ఇది, ఓకే పర్లేదు. ఇక హ్యాండ్ బ్రేక్ మామూలుగా ఇదే వచ్చింది. కాకపోతే మనకు బేసిక్ నుంచి సెకండ్ వేరియంట్ కాబట్టి ఇట్లా ఉంది. ఇంకా టాప్ ఎండ్కి అయితే మనకు అన్నీ ఇక్కడే వచ్చేస్తాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి. దీనికి ఒక మెయిన్ ఏంటంటే ఎప్పుడన్నా ఉతారు అంటే కిందికి డౌన్ ఉన్నప్పుడు ఇది ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు, మనం గేర్ లేకున్నా సరే ఆటోమేటిక్గా అదే తీసుకొని కిందికి వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మొత్తం ఈ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ వెళ్దాం. ఇది తెలుసు కదా, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేస్తే బ్యానెట్ ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్ క్లచ్, ఇది బ్రేకు, యాక్సిలరేటర్. సో ఇక్కడ సీటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకు డోర్కి సంబంధించి ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్, లెఫ్ట్ రైట్ డౌను అప్, ఇది రైట్ ఇది లెఫ్ట్, దేనికి సంబంధించి అదే ఉంటుంది. ఇది వచ్చేసి లాక్, ఇది వచ్చేసి అన్లాక్. ఈ 4 విండో మిర్రర్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి కంట్రోల్. ఇది ఒకవేళ వెనకాల మనం ఆఫ్ చేయాలనుకుంటే, చిల్డ్రన్స్కి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇది ఒక్కటి లాక్ చేసే చాలు, బ్యాక్ సైడ్ మొత్తం ఆగిపోతాయి. సో ఇవి ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇచ్చినాయి, చాలా కంఫర్ట్ ఇది. ఇక దీనికి మనం చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ప్రీమియం క్వాలిటీ చూడొచ్చు, చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇది. కాకపోతే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాం, ఏంటంటే మనం గొర్రెలు వేసుకొస్తున్నాం, మేకలు వేసుకొస్తున్నాం, అన్న ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం దీన్ని. సో అందుకని కొంచెం డల్ ఉంది. సౌండ్ స్పీకర్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు, ఎందుకంటే మనకు 4 స్పీకర్లు ఇచ్చాడు. ఇక్కడ ఒకటి, ఈ డోర్కి ఒకటి, ఆ డోర్కి ఒకటి, ఆ డోర్కి ఒకటి, 4 స్పీకర్లు ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 టర్లు ఇచ్చారు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద మేము వేయించినాం. డోర్ మాత్రం మనం ఇట్లా, మిర్రర్ మాత్రం ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓన్లీ లోపల మిర్రర్ మాత్రమే మనం అడ్జస్ట్ అవుతుంది, ఇది మాత్రం పుష్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ లైటింగ్ తెలుసు కదా, ఇది వచ్చేసి హెడ్ లైట్స్. లోపల కనిపిస్తున్న హెడ్ లైట్, ఆ హెడ్ లైట్ మాత్రం మనం వేసినాం.
ఇది టాప్ ఎండ్కి ఇచ్చాడు, ఇక్కడ కూడా లైట్ వస్తుంది. కానీ ఇప్పుడు మన దానికి ఓన్లీ డిస్ప్లే మాత్రం జస్ట్ ఇట్లా లుకింగ్ మాత్రమే ఉంది, కానీ దీంట్లో లైట్ లేదు, ఓన్లీ అది వైట్ స్క్రీన్ మాత్రమే. ఇక ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే ఒక ఈవీకి సంబంధించి ఈవీ వెహికల్ ఎట్లుంటాయో అట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా స్మూత్గా కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. ఇక్కడ ఎంత ఈ లుకింగ్ మాత్రం సూపర్ ఇచ్చింది ఇక్కడ నుంచి. ఇంకోటి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బ్యానర్కి దీనికి సంబంధించి ఇది ఓన్లీ ఇది ఒకవేళ మనకి ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఇది మాత్రం తీసుకోవచ్చు, ఇది తీసుకొని మళ్ళీ కొత్త తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది మ్యాక్సిమం సైడ్ కానీ లెఫ్ట్ కానీ ఇవి మనకు పోతాయి కాబట్టి ఇవి పోయినప్పుడు మనం కొత్త తీసుకోవచ్చు. ఒకవేళ మనకు ఇది మొత్తం ఒకటేసారి అటాచ్ ఉందనుకో, ఇది ఒక్కటి గీడ తాకినా కూడా ఇది అంతా తిప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇది ఒకటి సపరేట్ చేసి ఇది ఒకటి బాగుంది. ఇక టైర్ చూసుకోవచ్చు, వీల్ ఎలిమెంట్ వీల్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్స్ ఉన్నాయి. క్యారెన్స్ ఈ బోర్డు చూస్తే మేము సపరేట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఒక 1200 ఏమో పడ్డది అనుకుంటాం మనకు, ఇది ఓకే. ఇది దాంతోపాటు మనకి ఈ సైడ్ బీడింగ్స్ దాంతోపాటు ఈ డోర్ బీడింగ్స్ కూడా మనమే వేయించుకున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఒక్కసారి మన సీటింగ్ చూసుకుంటే ఇది కూడా చాలా కంఫర్ట్ అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ సీటింగ్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే ఇది హైట్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ లేదు, ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇంత మాత్రమే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ డోర్కు చూసుకుంటే మనకు విండోకి సంబంధించిన మిర్రర్ మాత్రం ఇక్కడ అడ్జస్టబుల్ ఇచ్చాడు. దాంతోపాటు మనకి ఇక్కడ ఒక చిన్న ట్యూటర్ ఇచ్చాడు, ఇది ఓకే. దాంతోపాటు ఇది ఒక స్పీకర్ ఇచ్చాడు, ఇది మాత్రం సూపర్ అనిపిస్తుంది మనకు. ఇక్కడ ఒకటి పెద్ద బాటిల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్న బాటిల్ పెట్టుకోవచ్చు, ఇంకోటి బాటిల్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు 20 రూపీస్ బాటిల్ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న కోక్ కానీ సంబంధించిన అది కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్యాకేజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బాక్స్ ఇచ్చాడు, దీంట్లో మనం పేపర్స్ అన్ని పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది నీట్గా అంటే నీట్గా ఉంది, స్పేస్ కూడా ఎక్కువ ఉంది. కాకపోతే నేను ఏమనుకున్నా అంటే ఇది ఒకటి చిన్నది, ఇది ఒకటి ఫోన్ పెట్టుకునే మందం ఇస్తే బాగుంటుండే. కాకపోతే ఇక్కడ ఇచ్చాడు, ప్రతిసారి అక్కడికంటే ఇబ్బంది. టాప్ ఎండ్కి అయితే మనకి ఇది వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు, కానీ మనకైతే వైర్లెస్ ఛార్జర్ లేదు. ఇదైతే ఇంత ఉంటుంది, కూర్చోవడానికి అయితే మంచిగా గెస్ట్ సీట్ లెక్క చాలా బాగుంటుంది. ఇది వ్యూ కూడా మస్తుగా అనిపిస్తుంది, ముంగటి నుంచి లెఫ్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం స్టీరింగ్ గురించి ఇందాక మాట్లాడుకోవాలి. ఈ స్టీరింగ్ సంబంధించి ఇదేమో హారన్, ఇది మొత్తం హారన్ ఇచ్చాడు. స్టీరింగ్ అయితే ఇంకోటి ఏంటంటే అడ్జస్టబుల్ ఉంటుంది మనకి, ఇది కిందికి తీసుకోవచ్చు పైన తీసుకోవచ్చు, ఇది బాగుంటుంది. ఇది ఎక్కడంటే అక్కడ లాక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. దాంతోపాటు మనకు ఇది వైఫర్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే స్పీడ్ కానీ దాని తర్వాత స్లో కానీ అది మొత్తం మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు టైమింగ్తో సహా ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి మనం వెనక సైడ్ పోదాం. కాకపోతే ఏంటంటే మనకు ఈ చూడరు ఒకసారి మిర్రర్ ఇంత పెద్దగా ఏ కార్ కన్నా ఇస్తారో లేదు, నాకు తెలిసి పెద్ద ఇన్నోవాలకు ఇస్తుండొచ్చు, క్రిస్టాలకు పెద్ద ఇస్తుండొచ్చు, కానీ దీనికి మాత్రం ఇచ్చారు. ఇక్కడ కూర్చుంటే మస్తు వ్యూ కనిపిస్తుంది చూడండి, ఆల్మోస్ట్ సగం ఉంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ వెనక సీట్కి వచ్చేస్తే డోర్ ఓపెన్ చేయగానే ఇది చూడండి, ఎంత పెద్ద ప్లేస్ చూడండి ఒకసారి. అబ్బా ప్రశాంతంగా వండుకోవచ్చు, ఇంకా పడుకోవాలనుకుంటే ఇంకా జబర్దస్త్ ఉంటుంది ఇది. ఇవి చూడు ఇంతగానం, అమ్మ నేను కొంచెం హైట్ చిన్నగా ఉంటాను కాబట్టి ఫుల్ అంటే ఫుల్ పర్ఫెక్ట్, ఫుల్ అంటే ఫుల్ మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి సైడ్ హ్యాండిల్ ఇచ్చాడు. దాంతోపాటు మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఏసీ. ఈ ఏసీ అనేది అన్నిటికీ ఇట్లా ఉంటుండే కదా, కానీ ఇదైతే మనకు ఓన్లీ కప్ టైప్ ఇచ్చిండు, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది వచ్చేసి లైట్ ఎలర్జీన్, ఇది కూడా సేమ్ ఇక్కడ ఎట్లుందో సేమ్ అక్కడ వెనక కూడా అట్లే ఉంటుంది. కానీ ఇది దానికి ఒకటి ఏంటంటే మనకు ఇది మెయిన్ ప్లస్ పాయింట్, మనకు ఒక అఫీషియల్ లుక్ కనిపిస్తుంది. మనకు ఫిల్మ్ వేపిస్తాం కానీ అది పోలీసు వాళ్ళు పట్టుకుంటే తీసేస్తారు. ఇదైతే మనకు చాలా నీట్గా కనిపిస్తుంది, కొంచెం అఫీషియల్గా కనిపిస్తుంది, లుక్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. ఇంత పొడుగు చూడండి, ఇంత పొడుగు మస్తు అంటే మస్తు కనిపించింది. ఇక ఇంకోటి ఈ డోర్కి సంబంధించి ఇది ఒక స్పీకర్ వస్తుంది, సేమ్ ఫ్రంట్ ఎట్లా ఇచ్చానో సేమ్ బ్యాక్ కూడా, కాకపోతే ఒక చిన్న బాటిల్ పెట్టుకోవడానికి ఉండదు, ఓన్లీ 2 బాటిల్స్ మాత్రం మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. కాకపోతే ఇది ఇచ్చారు కానీ దీన్ని మరి ఎందుకు యూజ్ చేస్తారో అంత లేదు, ఏదేమైనా పెడితే మనకు తీసుకోవడానికి రాదు, ఇక్కడ ఇరికిపోతుంది. కానీ ఇది మాత్రం నాకు అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఏమున్నా ఇది తీసేసి ఇక్కడ సైడ్ పెట్టేసి లోపల ఏమన్నా దీంట్లో పెట్టినా బాగుంటుండేమో అనిపించింది, కానీ ఇక కంపెనీకి మనం ఏం చెప్పలేం కదా. సో ఇదైతే ఓకే. సేమ్ డోర్, ఇది వచ్చేసి మిర్రర్, కాకపోతే ఇప్పుడు పని చేయదు ఎందుకంటే మనం ముంగట లాక్ వేసినాం కాబట్టి, ముంగట లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ లాక్ ఆన్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది. నెక్స్ట్ లోపలికి అయితే వచ్చేస్తే ఇక్కడ మనకు ఛార్జింగ్ గురించి చెప్పాను కదా మీకు ఇంతకు ముందుకు, ఛార్జింగ్ పోర్ట్లు ఇక్కడ 2 వచ్చాయి మళ్ళీ సీకి సంబంధించి. ఇక ఏసీ అయితే ఇక్కడ ముందు ఎలాగ ఉందో సేమ్ వెనకాల కూడా మనకు 4 పాయింట్స్ ఇచ్చారు. ఈ 4 పాయింట్స్ పెడితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ చిల్ వస్తుంది, ఫుల్ అంటే ఫుల్ ఎయిర్ కూడా వచ్చేస్తుంది. సేమ్ రైట్ సైడ్ కూడా సేమ్, ఇది కూడా విండోకి సంబంధించి ఇది చాలా బాగా ఇచ్చాడు. ఇది వేసినామంటే ఏసీ చాలా కూల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫోల్డ్ అవుతుంది, సేమ్ ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది. ఇంత కంఫర్ట్ ఉంటుంది చూడు, ఏదైనా లాంగ్ డ్రైవ్ పోయినామంటే అస్సలు అలసిపోం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డోర్ ఓపెన్ చేస్తే సేమ్ అదే ఎంత పోతుందో ఇదంతా పోతుంది.
చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఒక డోర్ స్టైల్ మాత్రం సూపర్ ఇచ్చాడు. ఇక్కడ మనం కనిపిస్తే ఒక్కసారి ఈ పార్ట్ చూసుకోవచ్చు. ఎంత నీట్గా కనిపిస్తుంది, ఎంత చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది ఇంతవనం రాదు కాబట్టి జస్ట్ ఇది ఇట్లుంటుంది అంతే. ఎంత కంఫర్ట్ ఉంటుంది మనకు. కంఫర్ట్ విషయంలో మాత్రం ఫుల్ అంటే ఫుల్ బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కంఫర్ట్ విషయం మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ ఏ విధంగా వెళ్ళాలంటే జస్ట్ సింగిల్ పుష్ ఇట్టండి ఒకసారి. ఇది కూడా పుష్ ఇచ్చాడా, జస్ట్ చిన్న బటన్ జస్ట్ పుష్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ మొత్తం ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం లోపలికి వెళ్ళొచ్చు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. దీనికి చెప్పడం మర్చిపోయినా, దీనికి కూడా హామ్ రెస్ట్ ఇచ్చాడు. ఇద్దరు కూర్చున్నారంటే మంచిగా హామ్ రెస్ట్ పెట్టుకొని చాలా బాగుంటుంది. కాకపోతే కప్ హోల్డర్స్ ఒక్కటి మన కప్స్ ఇస్తే బాగుంటుండే. కప్ హోల్డర్స్ ఇస్తే మన గ్లాసులు పెట్టుకోవడానికి కానీ వాటర్ పెట్టుకోవడానికి దీని మీద బాగుంటుండే, కానీ అది ఒక్కటి ఇవ్వలేదు. మా పిల్లలు కూర్చొని కొంచెం కింద చేశారు. నెక్స్ట్ ఇది వెనక సీట్కి వచ్చేస్తే దీనికి కూడా మనకు అడ్జస్టబుల్ ఉంది. ఏ విధంగా అంటే ఇది ఒక్క జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే చాలు, ఇంతవరకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. చూడ్డానికైతే ఇట్లా ఒరగడానికైతే చాలా బాగుంటుంది. నా హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఫుల్ అంటే ఫుల్ మంచిగా ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం హైట్ అనుకో, 6 feet అనుకో, కొంచెం రిస్క్ వెనకాల. ఇక్కడైతే ఇద్దరు కంఫర్ట్ కూర్చోవచ్చు. ముగ్గురు అయితే కొంచెం రిస్క్ అవుతుంది, ఇద్దరు అయితే కంఫర్ట్ కూర్చోవచ్చు. ఇది కూడా సేమ్ ఇట్లా అవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఏమి ఇచ్చాడంటే అక్కడ ఫ్రంట్ సైడే కాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు ఇక్కడ కూడా చార్జర్ పోర్టల్ ఇచ్చారు సిపిన్కి సంబంధించి. ఇంకోటి మనకు కప్పు పెట్టుకోవడానికి, ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇట్లా హ్యాండ్ కూడా పెట్టుకోవడానికి ఇదే స్టైల్ మనకు ముంగటిస్తే బాగుంటుంది నేను అనుకున్నా. ఇదైతే చాలా బాగుంటుంది ఇట్లా కూర్చోవడానికి. సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఇదే దాంట్లో మనకు ఇట్లా కూడా కూర్చోవచ్చు. సేమ్ ఇంతే మంచిగా ఉంటుంది ఇట్లా. ఓకే, దీన్ని కూడా హెడ్ రెస్ట్ ఇచ్చాడు. ప్రతి సీటుకి మనకు హెడ్ రెస్ట్ ఉన్నాయి. చాలా బాగుంది. కాకపోతే ఇందులో కూడా మనకు హ్యాండ్ రెస్ట్ ఇస్తే బాగుంటుండే. కాకపోతే ఇది ఇచ్చినామంటే మనకు ముగ్గురు కూర్చోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో కంఫర్ట్గా ఎక్కడైనా లాంగ్ వెళ్ళాలనుకుంటే కనుక ఫుల్ కంఫర్ట్, మామూలుగా కాదు అసలు. మేము ఇంత కూడా స్ట్రెయిన్ అవ్వాలి. మేము 8 members వెళ్ళాం దీంట్లో, చిన్నపిల్లలతో కలుపుకొని. ఎంత కూడా మనకు స్ట్రెయిన్ అయిపోయలేదు, బోర్ కొట్టలేదు, మస్తు అనిపించింది. కాకపోతే ఇక మనం వెనక చూసుకుందాం ఒక్కసారి. డిక్కీ కూడా మనకు ఎంత కంఫర్ట్ వచ్చిందో చూసుకుందాం. దీనికి డిక్కీ సంబంధించి ఇది ఒకటి ప్రెస్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇట్లా ప్రెస్ చేసే దాన్ని ఓపెన్ అయిపోతుంది. రైట్, ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు యాక్చువల్లీ బూట్ స్పేస్ మనకు ఇది ప్రొఫెషనల్స్ చెప్తుంటారు ఎంత అంటే మనకు 300-350 లీటర్స్ అని చెప్పేసి. మరి అది ఎంతవరకు అనేది మనకు నిజం కాదు, కానీ ఇదైతే మనకు ఇంతవరకు వచ్చింది. దీని కింద మనకు టూల్ కిట్స్, ఈ టూల్ కిట్ కావచ్చు, ఈ పానాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇది మనకు ప్లేస్ వచ్చింది. దీంట్లో ఒకటి ఏంటంటే మేము ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు ఒక్కసారి కనుక ఇట్లా పడుకోబెట్టి చూడవచ్చు, ఎంత ఫ్రీ ఉంది చూడు. మంచిగా మనం పండుకొని బొర్రొచ్చు. జస్ట్ ఒక చిన్న ఇంత స్పేస్ చూడవచ్చు. కాలు మీద కాలు వేసుకొని మంచిగా వరకొచ్చు. జబర్దస్త్ ఉంటుంది. ఇది కూడా పడుకోబెట్టేసి మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది పడుకోబెట్టిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం స్ట్రేట్ అయిపోతుంది. దీనిపైన బెడ్ వేసుకొని కూడా మంచిగా పడుకోవచ్చు. అంత బాగుంటుంది. ఈ కంఫర్ట్ విషయంలో మాత్రం సూపర్ అంటే సూపర్. సో డిక్కీ కూడా స్పేస్ కంప్లీట్ అయిపోయింది కదా చూపించడం, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. నెక్స్ట్ సైడ్ చూసుకోవచ్చు. సైడ్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టైర్స్ అన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే మనం చూపించడం ఇది మిస్ అయింది. ఇటు రండి ఒక్కసారి. ఇది వచ్చేసి స్టీరింగ్. క్లస్టర్ ఆన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హారన్ మాత్రం స్మూత్ ఉంటుంది. కియాకి సంబంధించిన హారనే వెరైటీ అసలు. దీనికి నేను 6 ఎయిర్ బ్యాగ్స్ చెప్పలేదు కదా, దీనికి 6 వస్తాయి. ఇక్కడ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. చాలా కంఫర్ట్, మంచి నీట్ కంఫర్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ క్లస్టర్లో ఏమొచ్చిందంటే ఇది వాయిస్ కమాండ్స్. ఎక్కడైనా మనం దూరం వెళ్తున్నప్పుడు మ్యాప్లో మనకు డైరెక్ట్ ఇక్కడ ఇది ప్రెస్ చేసి మనం డైరెక్ట్ మాట్లాడితే రిసీవ్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి సౌండ్ అడ్జస్టింగ్. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఆ విధంగా. ఇది వచ్చేసి మనకు డ్రైవింగ్లో వెళ్తున్నప్పుడు కాల్ లిఫ్ట్ చేయడం. ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది క్లస్టర్కి సంబంధించి కిలోమీటర్కి సంబంధించిన డ్రైవింగ్ ఇన్ఫో మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించిన లైటింగ్ కానీ ఎంత రావాలి అదంతా కూడా దాంట్లో ఉంటుంది. ఇదైతే కంఫర్ట్, చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఇది అడ్జస్టబుల్. ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కిందికి జరుపుకోవచ్చు, లేదు పైన జరుపుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం బయటికి ఇస్తే బాగుంటుండే, కానీ ఇంత ఇచ్చిండు. మనం ఎప్పుడైనా ఇక్కడనే లాక్ చేసి పెడతాం. సో ఫైనల్గా ఇదంతా ఓకే.
మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కంఫర్టబుల్లో ఫుల్ కంఫర్ట్, మనకు స్పేస్ ఉంటుంది ఎక్కువ, పెద్ద బండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లైట్ అడ్జస్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇంకోటి ఇంజన్ కూడా మనం చూపిద్దాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంజన్ తోటి అంత పని లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు జస్ట్ 10,000 అవుతుంది కాబట్టి అదొక పని లేదు. కాకపోతే నేను ఒక్కటి ఏం చెప్తా అంటే ఈ వెహికల్కి సంబంధించి కంఫర్ట్ విషయంలో, స్పేస్ విషయంలో చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ కూడా మస్తు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక లుక్ మిర్రర్ మాత్రం జబర్దస్త్ ఇచ్చిండు అక్కడ మిర్రర్. సో నేను ఒకటి దీనికి మెయిన్గా నేను మైలేజ్ ఒకటి చెప్పలేదు. మన మైలేజ్కి సంబంధించి మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ కార్ దగ్గరికి అస్సలు రావద్దు. స్పేస్ కావాలనుకుంటే మాత్రం 100% ఇన్నోవా క్రిస్టా కంటే కూడా స్పేస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. చాలా బాగుంటుంది ఈ స్పేస్, ఎందుకంటే మనకి వెనక చూడొచ్చు, మధ్యలో చూడొచ్చు, ఫ్రంట్ సీట్లు చూడొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే మైలేజ్ విషయానికి వచ్చేస్తే మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటా, చాలా అంటే చాలా నిమ్మలంగా నడుపుకుంటాం కాబట్టి మాకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక 13 నుంచి 14 వస్తుంది. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది కాబట్టి పెరిగితే ఇంకొక 1 to 2 కిలోమీటర్స్ పెరగవచ్చు. కానీ మైలేజ్కి సంబంధించి మాత్రం ఈ కార్ అయితే బేకార్. మీరు కొనొద్దు కూడా, అస్సలే కొనొద్దు కూడా, ఎందుకంటే మైలేజ్కి సంబంధించిన కార్ కాదు ఇది. ఎందుకంటే 8 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ అడ్జస్టబుల్గా అయిపోతే మనకు లాంగ్ వెళ్ళిపోవాలంటే లాంగ్లో కొడితే మనకు ఇంచుమించుగా 15 నుంచి 16 లాంగ్ డ్రైవ్లు వస్తుంది. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. 50 నుంచి 60 కిలోమీటర్స్ స్పీడ్ మనం మెయింటైన్ చేస్తే ఆ 17-18 కిలోమీటర్స్ వస్తుంది. ఇక లోకల్గా మన సిటీలో అయితే 6 నుంచి 8 దాటదు, అంతే వస్తుంది. కాకపోతే మనకు ఇది వచ్చేసి హైవేకి మాత్రం సూపర్ సెట్ అవుతుంది. హైవే విషయం తప్ప మనకు సిటీలో అయితే ఈ కార్ అయితే అస్సలు మనకు పనికిరాదు, ఇది వాస్తవం. సో ఫ్రెండ్స్, ఇక ఈ కార్ అయితే ఇట్లుంది. మీకు ఎవరైనా నచ్చితే కనుక కొనాలనుకుంటే, మైలేజ్ విషయం మాకు అవసరం లేదు, మేము ఎంతైనా డీజిల్ పోసుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం అంటే మీ ఇష్టం. దీంట్లో మనకు పెట్రోల్ ఉంది, ప్లస్ డీజిల్ వర్షన్ ఉంది, దాంతోపాటు సిఎన్జి కూడా ఆప్షన్ ఉంది. ఇక అది మనం అక్కడ అడిగితే తెలుస్తుంది. ఇక ఇదైతే స్టార్టింగ్ మనకు డ్యామేజ్ అయితే అయ్యింది. మేము అక్కడ సిటీలో ఉన్నప్పుడు పక్కన కార్ పార్కింగ్ పెడితే ఎవరో తగిలిచ్చి వెళ్ళిపోయారు. సో అది ఇప్పుడు మనం చేంజ్ చేయాలంటే మళ్ళీ బడ్జెట్ విషయం. హైట్ కూడా మస్తు ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. మళ్ళీ ఆల్మోస్ట్ ఇన్నోవా క్రిస్టా కంటే ఇంకొంచెం చిన్నగా ఉంటుంది అంతే. హైట్ కూడా చాలా బాగుంటుంది, లైటింగ్ కానీ దీని అంతా బాగుంటుంది. కాకపోతే ఎక్స్పెన్సివ్. ఈ కియా కార్ అంటేనే ఎక్స్పెన్సివ్, చిన్న మరక పడ్డా కూడా దానికి వేలలా ఖర్చులు అవుతాయి. సో బడ్జెట్ కారు కంటే ఇక లాంగ్ కదా ఎక్కువ కాబట్టి కొంచెం బడ్జెట్ అయితే ఉంటుంది. బడ్జెట్ కార్లు అయితేనేమో తక్కువ ఉంటాయి, ఈ కార్లు అయితేనేమో కొంచెం ప్రీమియం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి. కియా అంటేనే బడ్జెట్ అంటేనే కియా. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే ఈ కార్ విషయంలో నేనైతే మైలేజ్ పరంగా అయితే వద్దంట 100%. మాకు మైలేజ్ అవసరం లేదు, మాకు ఎక్కువ స్పేస్ కావాలి, ఎక్కువ మంచిగా తిరగాలి అనుకుంటే మాత్రం లాంగ్ డ్రైవ్కి మాత్రం సూపర్ అంటే సూపర్ సెట్ అవుతుంది. ప్రతి చిన్నదాన్ని తీయాలంటే మనకైతే దూలు తీరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పటి వీడియో అయితే ఇచ్చే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. మా ఎక్స్పీరియన్స్ మేము చెప్పాను, నేను అంత ప్రొఫెషన్ కాదు, కాకపోతే జస్ట్ మా కార్ గురించి మేము మాత్రమే వివరించగలిగినాం. ఇక ఇప్పటి వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.